సార్ నమస్కారం సార్. నమస్తే సార్ కేసీఆర్ గారిని విమర్శించడంలోనూ పొగడ్డంలోనూ మిమ్మల్ని మించడం లేరు, మీకు ఆ ప్రాధాన్యత ఆ క్రెడిబిలిటీ ఉంది. కేసీఆర్ గారిని చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ రావడాన్ని, అలాగే ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన మొత్తం ఉద్దేశం, ఆయన హావభావాలు కానీ ఆయన ప్రెస్ మీట్కి వచ్చిన విధానం అవన్నీ చూస్తుంటే ఒక కేసీఆర్ గారి అత్యంత ఇష్టపడే వ్యక్తిగా ఏం చెప్తారు? అంటే ఆయన హ్యాపీగా లేరు అనేది అర్థమైంది. జరుగుతున్న పరిణామాల పట్ల చాలా అసహనంగా కూడా ఉన్నారు. ఎందుకంటే అది ఒక ధర్మాగ్రహమే. ఇవాళ రేవంత్ రెడ్డి పాలన మీద ఆయన మాట్లాడిన మాటలు కానీ, అప్పుడప్పుడు ఆయన లోపల వచ్చిన ఆవేశం కానీ, ఒకటి రెండు మాటలు నోరు జారడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ధర్మాగ్రహం అని నేను అనుకుంటాను. ఎందుకంటే తను నిర్మాణాలు చేశారు, వీళ్ళేమో విధ్వంసాలు చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకులు చేసిన దానికంటే కూడా ఘోరంగా తయారైంది తెలంగాణ 2 సంవత్సరాలు. కేసీఆర్ మీద విమర్శలు ఎందుకు చేస్తాను అంటే వ్యక్తిగత విషయాలలో నేను చాలా డిఫర్ అవుతాను ఆయనతో. ఆయన తప్పులు చేయలేదని నేను అన్నా, తప్పులు జరిగినాయి. ఆయన తప్పులు ఒప్పుకోవడంలో మొదటి ఉంది కూడా మీరే. నేను ఒకటే అంటాను, అంటే వ్యక్తిగతంగా ఆయన కొన్ని బలహీనతలు ఉండే, ఆయన కొన్ని తప్పులు చేశాడు, ఎవరైనా చేస్తారు. పరిపూర్ణుడు ఎవడు కాదు, ఏ మనిషి పరిపూర్ణుడు కాదు. కానీ తెలంగాణ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చేసినంత మంచి ఎవరు చేయలేదు ఇప్పటిదాకా. ఈ గడ్డను పరిపాలించిన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, బట్ ఎవరు కూడా ఈయనలాగా పరిపాలన చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాధలు, ప్రతి ఒక్కరి కష్టాలను గమనించి అందరికి ఎవరికి ఏం కావాలనో వాళ్ళకి అవి ఇచ్చాడు. ఆయన ఇవ్వాలనుకున్నాడు, కొంతవరకు చేయగలిగాడు, కొంతవరకు చేయలేకపోయాడు. బట్ ఆయనకున్న ఆ ప్రేమ కానీ, ఆ కన్సర్న్ కానీ వేరే వాళ్ళకి లేదు. వ్యక్తిగతంగా లోపాలని లేవని నేను అన్నా, బట్ అవి ముఖ్యం కాదు మనకి. ఎందుకంటే సూర్యుడిని చూపెడితే ఏళ్ళు చూడద్దు, సూర్యుడిని చూడాలి. ఏళ్ళు చూసేవాడు మూర్ఖుడు. అట్లా కొంతమంది ఆయన వ్యక్తిగత విషయాలనే తప్పులు వెతికి ఆయనను బ్లేమ్ చేయడానికి చూస్తారు. నేనేంటంటే గోసపడ్డ తెలంగాణ ప్రజల ఆ బాధను పట్టించుకున్నాడు, చేయగలిగినంత చేసిండు. సార్ ఆయన హావభావాలు కానీ, ఆయన చాలా రోజుల తర్వాత కూడా ఆయన చెప్పే స్పీచ్, అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే ఒక చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలామందికి. సో ఆయన వచ్చిన విధానము, చెప్పిన విధానం గమనించినప్పుడు ఒకసారి మీరు అనలైజ్ చేస్తే ఏం చెప్తారు? ఇందాక అన్నది అనేది లోపల ఒక ఆగ్రహం ఉన్నది, ఒక బాధ ఉన్నది, ఒక ఆవేశం ఉన్నది. ఆయన మాటల్లో ప్రతిధ్వనించింది. రెండవ, తెలంగాణలో జరుగుతున్న నష్టాన్ని కూడా ఆయన విడమర్చి చెప్పాడు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపెట్టాడు. బట్ ఎంతమంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి వచ్చాడు. అలాగే ఇటు కేటీఆర్తోని, హరీష్ రావుతో ఇక వాళ్ళ శక్తి సరిపోదు, అందుకోసం ఇక నేనే రంగంలోకి దిగాల్సిందే, లేకపోతే మాత్రం పార్టీ బతికే పరిస్థితి లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఒక రకంగా కేటీఆర్, హరీష్ రావే ఇక కేసీఆర్ను బయటికి తీసుకొచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు రకరకాలు ఉంటాయి. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళ సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ బలహీన పడుతుంది, అందుకని ఆయన మళ్ళీ ఆక్సిజన్ ఎక్కేయడానికి వచ్చాడని ఏదో మాట్లాడతారు. నేను దాన్ని నమ్మడం లేదు. ఆయన ఏంటంటే 2 సంవత్సరాలు ఓపిక పట్టాడు. ఈ 2 సంవత్సరాల్లో 2 సార్లు బయటకు వచ్చాడు. ఒకసారేమో పార్లమెంట్ ఎన్నికలు తప్పనిసరి కాబట్టి వచ్చాడు ఆయన. రెండోసారి అప్పుడు మాట్లాడలే కాబట్టి మాట్లాడాడు. రెండోసారి ఏంటంటే పార్టీ సభలు పెట్టుకున్నాడు కాబట్టి ఒకసారి వచ్చాడు. ఈ 2 సంవత్సరాలు సమయం ఇవ్వాలనుకున్నాడు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన ముందర రేవంత్ రెడ్డి చాలా చిన్న పిల్లోడు, ఏ రకంగా చూసినా వయసు రీత్యా కావచ్చు, లేకుంటే అనుభవ రీత్యా కావచ్చు. ఎన్నడూ మంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. సరే ప్రజలు తీర్పిచ్చారు, గౌరవించుదాం, చూద్దాం. ఆయన ఎన్నన్నా కూడా ఆయన బయటికి రాలేదు, ఆయన గురించి మాట్లాడలేదు, ఆయన బూతులు తిట్టడం మాట్లాడలేదు, స్పందించలేదు. ఆయన అసెంబ్లీకి వచ్చేవాడేమో, బట్ రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడే మాటలు, ఆయన పరుష పదాలు, ఆయన తిట్లేదు బూతులు అనొచ్చు, అనకూడని మాటలు. అంటే ఒక మీడియాలో మాట్లాడే ఏ వ్యక్తి జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ, తెలుగులో కానీ ఇతర భాషలలో కానీ ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తులు, సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర రంగాలలో పైకి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ 2 చెవులు అయితే వినలేదు ఇప్పటిదాకా, ఈ 2 కాళ్ళు చూడలేదు. అంత బూతులు కానీ, అంటే ఒక చెప్రాసి మాట్లాడే భాష, చెప్రాసిలను తక్కువ చేస్తానని కాదు, వాళ్ళు కొంచెం తక్కువ చదువుకుంటారు, నోటికి కోపం వచ్చినప్పుడు ఆ ఆవేశంతో బూతులు తిడతారు. అంటే ప్రజలల్లో కొంత కోపం వచ్చినప్పుడు బూతులు తిట్టేది ఉంటుంది.
గా భాష నిన్న మాట్లాడితే అది ఎట్లా డైజెస్ట్ అవుతుంది? ఇప్పటికైనా ఆయన మార్చుకోవాలి. ఇప్పటిదాకా తిట్టిన తిట్లకు క్షమాపణలు చెప్పాలి కేసీఆర్కు. ఇంకోసారి ఇట్లా అనను అని చెప్పుకోవాలి ఆయన.